ఏపీలో ఫాంట్ సైజు పెంచాలంటే ఎలా, తగ్గించాలంటే ఎలా? ఫాంట్ సైజ్ అంటే ఏంటి సార్? ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు ఎస్ఏపిలో, దాంట్లో ఫాంట్ సైజ్ జూమ్ అవ్వాలి, కొంచెం తగ్గాలి, లేదంటే పెరగాలి, అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇది నార్మల్ సైజులో ఉన్నాయి ఎంట్రీస్, ఇది నార్మల్ సైజ్ ఉంది. ఇంకా కొంచెం జూమ్ అవ్వాలి డేటా, అప్పుడు ఇక్కడ మనకి ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ సింబల్ కనబడుతుంది. ఆప్షన్స్, సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకోండి, ఫాంట్ సెట్టింగ్స్, సెలెక్ట్, స్టైల్ అయినా మార్చుకోవచ్చు. ఓకే, సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను, 20 పెట్టా. ఓకే, అప్లై. ఓకే, ఒకసారి క్లోజ్ చేయండి, ఇప్పుడు ఓపెన్ చేయండి. చూసారా జూమ్ అయింది? చూడండి ఎంత జూమ్ వచ్చిందో చూడండి, 20 పెట్టాను. చూడండి జూమ్ వచ్చిందా? ముందుకి ఇప్పుడు డిఫరెన్స్ ఉందా? ముందు కొంచెం బ్యాక్ ఉంది, ఇప్పుడు ఏమొచ్చింది? కొంచెం జూమ్ అయింది బాగా. ఇలా ఫాంట్ సైజ్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వద్దు అంటే మనం తగ్గించవచ్చు. /n, మళ్ళీ ఇక్కడికే డెస్క్టాప్ సింబల్లోకి వెళ్ళండి, ఆప్షన్స్, ఫాంట్ సెట్టింగ్స్, సెలెక్ట్లో వెళ్ళండి, 14 పెడుతున్నాను, 14 పెట్టి అప్లై చేస్తున్నాను. ఇప్పుడు క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి, ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేయండి, మళ్ళీ నార్మల్గా వచ్చి ఉంటుంది, ముందులాగానే వచ్చి ఉంటుంది. చూడండి, తగ్గించాలంటే ఇంకా మన ఇష్టం, ఇంకా తగ్గించవచ్చు, 10 అయినా పెట్టుకోవచ్చు. చూసారా? ఈ విధంగా స్క్రీన్ని జూమ్ లాగా పెంచవచ్చు, తగ్గించవచ్చు, జూమ్ లాగా పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మనకి దీంట్లో ఇవ్వడం జరిగింది. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ మా? ఎనీ డౌట్స్ గైస్? హలో, నో సార్. యా, అవి చేసేయండి. టుమారో మనం న్యూ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, డన్ గైస్.